అందరికీ నమస్తే. నేను సాధారణమైన బీద కుటుంబంలో జన్మించినాము. అయితే జీవితంలో ఏ విధానము నడాలి అనేది ఆలోచించి మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. మీరు దీనిలో లోట్లు పాట్లు ఎగువ దిగువలు ఏది కరెక్ట్ ఏది కాదు అని మీరందరూ సరైన ప్రకారంగా గమనించడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లుంది జీవితం అంటే ఎటు నడుస్తుంది ఎటు పోతుంది అనే దాని మీద నేను దాని లైన్ కత్తిగా మీరు దీన్ని గమనించుకుంటే అయితే నేను సాధారణంగా చాలా పేద కుటుంబం, మామూలుగా గడక వినేటువంటి పేద కుటుంబం అది బాగా. అయితే ఇంత కఠినమైన జీవితం నడుస్తుంది అని చూసి ఏం చేసేవారంటే మొగ్గను నేర్చున్నాము. మొగ్గను నేయం కూడా శరీర ప్రకారంగా కలుపుతలేదు కదా. కలకపోతే బీడీల వందల ఇంతకంటే ఇంకో ఆటల పైసలు ఎక్కువ. ఇది రూపాయి పని అయితే రూపాయల పని ఎక్కువ. అప్పుడు ఏం చేసినారంటే ఈ మొగ్గను ఆపుకొని బీడీల వంద చేసిన తర్వాత ఆడికెళ్ళి బీడీల చేసి మళ్ళీ తర్వాత భీమండి వేయడానికి ఏం జరిగింది అంటే మా బావుండి భీముడి కాడనే ఇక్కడనే నేను భీముడికి జీతం ఇక్కడనే కట్టిస్తారా అని అన్నాడు. అన్నవాడే మళ్ళీ తర్వాత భీమండి వేసి మరో దేశం వచ్చినాక అతనితో ఆయన బిల్డింగులు పడుతుండే నేను కూడా అతనితో పనిచేసి మత్తు బిల్డింగులు కట్టినాము. మత్తు పని చేసిన 10 సంవత్సరాల దాకా పనిచేసాము. తర్వాత ఏమైందనంటే ఒక టైలర్ పిల్లాడు కలిసిండు నాకు. టైలర్ పిల్లాడు కలిసి నేను అంగి పట్టించుకుందామని పోతే ఆ టైలర్ పిల్లవాడు సోఫ తెచ్చింది నాకు. సోఫ తెచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఇది నేర్చుకోయా నువ్వు, ఇంకా మూట పని ఏం చేస్తున్నావు నువ్వు నేర్చుకోవాలని అన్నాడు. అన్న తర్వాత ఈ సుతార పని చేసుకుంటూ కొన్ని డబ్బులు పొదుపు చేసుకొని మళ్ళీ టైలర్ పనిని నేర్చుకోవడం జరిగింది. టైలర్ పని నేర్చుకొని టైలర్ పని చేసిన కొద్దీ నాకొక మహానుభావుడు వ్యాపారం దీనిలో కలపబోయాను, వ్యాపారం కలపనంటే వ్యాపారం తీసుకొచ్చాను కలిపినాను. వ్యాపారం తర్వాత 2 రూపాయలు వేసుకుంటూ వచ్చినాం. రాగా కొంతకాలానికి ఇవి 2 బాగానే నడుస్తున్నాయి కానీ అనుకూలమైనటువంటి ఫలితం కనబడుతుంది. ఇవాళ 100 రూపాయలు ఉంటాయి, 50-60 ఖర్చు అయింది. మనకి ఆదాయం మిగిలాలి కదా. అట్లాంటి ఆదాయం మిగిలకుంటుంది. అదే ఇది ఎక్కడ తెలుస్తుంది అని ఎన్ని ప్రయత్నం చేసినా పిల్లలు ఆర్థికంగా జగిత్యాల చేసింది ఇక మొదలుగా వచ్చి జగిత్యాల జాబ్ కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ అదే లెక్కదొరికి వ్యాపారం చేస్తున్నా. జగిత్యాల కూడా వ్యాపారం చేయడం కూడా ఏం జరిగింది అని అంటే 100 రూపాయలు పని చేస్తే 50 రూపాయలు ఖర్చు అయితే మనకి ఇంకా 50 రూపాయలు మిగిలాలి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లెక్కలకు దొరకకుండా పోను లాస్ అయిపోతుంది కానీ లాభం వస్తలేదు. ఇట్లా జరిగేటి వరకల్లా నేను మంచి మహానుభావుల దగ్గరికి వీడికి ఆడికి ఎక్కడ తిప్పుకున్నా. ఎక్కడ కూడా కరెక్ట్ నాకు కరవై దొరకలేదు. నాకు సరైన సమాధానం దొరకలేదు. నాకు దొరకలేదు. దొరకడానికి ఏముంటుంది, మొత్తం లాస్ అయిపోతుంది. మొత్తం అటు ఇటు పోయి బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది. జీరో ఖర్చు వాళ్ళు ఏమైందంటే చక్కగా భీమండి వేయగలేదు. ఇక బతికిన దాంట్లో ఏ లాభం ఉంది? ఎంత వ్యాపారం చేసినా లాస్కే పోతుంది. ఎంతనే ఎన్ని లెక్కలు పెట్టినా దొరకలేదు. ఏ వ్యక్తి దగ్గర పోయినా కూడా వాళ్ళు సమాధానం ఇచ్చలేదు. అంతా లాస్ అయిపోతుంది. మొత్తం జీరోకి దిగింది. జీరోకి దిగినాక ఒక్కటే చూసినా ఇక బతికిన దాంట్లో ఏం లాభం లేదు. ఓళ్ళు చూడని కాడ చచ్చిపోవాలి అంతే. ఇక మరి నా కుటుంబం 4-5 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఏం లాభం ఉంది? నేను చేసిన కొద్ది లాస్ అయ్యి కాబట్టి ఆయన చక్కగా ఇంత దీవండి వెళ్ళిపోయినాయి. ఇక
ఇక రైళ్ళ కింద పడి చచ్చిపోతే ఒక సిద్ధం ఈ రంపాయం ఉండదు. ఇక కథ ఏమన్నా కానీ బిడ్డలు ఏమన్నా కానీ కొడుకులు ఏమన్నా కానీ ఏమన్నా వాళ్ళు ఏమన్నా కానీ కథ పోయింది. పోయిన తర్వాత మా బామ్మల్ని గారు కలిసి బాబా రాయే బాధపడికి నాకు కాంతరపల్లి తీసుకుని రాయా నీకు అర్థం లేదు అంటే కాంతరపల్లి కూడా వస్తుంది. కాంతరపల్లి ఏమైందంటే ఒక్క చెట్టు కింద రాత్రి వేసి బండ మీద కూర్చున్నా. నేను బండ మీద కూర్చున్నాము అంటే నా ముంగటికి వెళ్ళి అడుక్క తినే పిచ్చగాళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషితో పల్లెం పట్టుకున్నారు, చక్కగా బట్టలు లేవు, ఇద్దరు పోరాలను పట్టుకున్నారు, మంచి భార్య భర్తలు ఇద్దరు. ఎవరికి భార్యకు చక్కగా లేదు బట్టలు, భార్యకు చక్కగా లేదు కానీ ఆనందంగా నవ్వుకుంటూ పోతున్నారు. పిల్లలను మనిషితో పల్లెం పట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళ మీద నాకు అన్నపడ్డాయి. వీళ్ళకి ఏముంది వాటి గుడిసే కింద ఒకటి తిండికి లేదు, అడుకుంటానికి లేదు, ఇంత ఆనందంగా బతుకుతుందంటే మరి నాకేమైంది? నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఉండడానికి ఇల్లు ఉంది. నేను ఒక్కరి వచ్చి కుటుంబం అంతా దెబ్బతింటుంది కదా, మరి భూమి మీద పుట్టిందా ఏం లాభం ఉంది అని చెప్పి మళ్ళీ మా బావ దగ్గరికి పోయి 15,000 రూపాయలు తీసుకొని వచ్చి మళ్ళీ దేశం వచ్చి మళ్ళీ బండి కొనుక్కొని మళ్ళీ వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టినా. ఇది కైకి చెప్తే తీరే పని కాదు, వ్యాపారం చెప్తేనే వస్తుంది. మళ్ళీ వ్యాపారం చేస్తే మళ్ళీ నాకు అదే నమూనా లాస్ చూపిస్తున్నది. ఎంత ప్రయత్నం చేసినా వెయ్యిలకు దమ్ముతున్నా, వ్యాపారం వెయ్యిలకు నడుస్తుంది, అయినా లాస్ చూపిస్తున్నది. లాస్ 2 లగ్గాలు కూడా వేసేసినాయి. ఇక అంత లాస్ ఇట్లా జరుగుతుంది. జరగంగా మరి ఎట్లా నేనేం చేయాలి? ఈ లాస్లు అత్యకతి అన్ని లగ్గాలు అయిపోయి నాకు ఇల్లు మిగలాలి కానీ ఇల్లు మిగలకుండా పోతుంది, లాస్ అయిపోతుంది. దాని అంతు దొరుకుతలేదు. ఒకటే పట్టుబట్టిన ఇది నా కుక్కలకి జరుగుతలేదు. కైకిలి చేసిన కాడికి మొదలు పెట్టుకుని కరోడు పాటు దాట జరుగుతుంది. వ్యవసాయంలో జరుగుతుంది, మామూలు జరుగుతుంది. అందరికీ జరగని మనిషి లేడు. జరగని వాళ్ళందరూ ఆనందపడుతున్నారు, జరిగే వాళ్ళందరూ పాత భూములు అమ్ముకుంటున్నారు, పాత ఇళ్ళు అమ్ముకుంటున్నారు. కొంతమంది ఉరి పెట్టుకొని చచ్చిపోతున్నారు, కొంతమంది మందులు తాగి చచ్చిపోతున్నారు అప్పుల బాధ చూడలేక. ఇది పెద్ద మిస్టేక్ ఉన్నదని నాకు పెద్ద మనసులో తట్టుకున్నది. ఈ మిస్టేక్ను ఖచ్చితంగా ఎక్కడుంది దొరకబట్టకపోతే నీ జీవితం అంతా దీనికే దారిపోతే ఇన్ని రోజులైన చచ్చిపోను, ఇన్ని రోజులు ఎక్కడ దొరకబట్టింది ఖచ్చితంగా ఉన్నది. లేనిది మాత్రం ఇట్లా ఎందుకు జరుగుతుంది? పాత భూములు పోతున్నాయి, పాత తాతల ఇల్లు పోతున్నాయి, రోగాలని చచ్చిపోతున్నారు, అప్పుల బాధకు ఉర్లు పెట్టుకుంటున్నారు, అప్పుల బాధకు మందులు కానీ చచ్చిపోతున్నారు. వీళ్ళందరి పరిస్థితి కూడా నాసంటిదే కదా లెక్క. ఇది నాసంటిదే కదా, నేను కూడా పోయినా కదా చచ్చిపోతాను. మరి ఎట్లా లెక్క ఇది? ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అదే లాస్ నడుస్తుంది. అంతా ఏంటంటే చక్కగా ఇల్లు అమ్ముడు వేయింది, అమ్మేసిన తర్వాత నా దగ్గరికి ఒక్క సుట్టం కూడా 3 సంవత్సరాలు కనుక ఒక్క సుట్ట పడుతుంది. లాస్ అయిపోయిండు అని ఒక్క సుట్టం కూడా నన్ను మందలించిన మనసు లేడు, నా దగ్గరికి వచ్చిన మనసు లేడు. అటువంటి పరిస్థితి చాలా బాధలు ఏర్పడ్డా కానీ కూడా కొన్ని చూద్దాం, ఎటువంటి చుట్టాలు చూద్దాం. ఒక్క చుట్టం కూడా నన్ను మందలిచ్చినోడు లేడు, ఒక్క చుట్టం కూడా నా దగ్గరికి వచ్చినోడు లేడు. ఏడ మాట్లాడితే బాగా కడిగించడం అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డ తర్వాత ఇల్లు అమ్ముకున్న ఇల్లు అమ్మి అయితే ఇద్దరు పిల్లలకు లగ్గం చేసేసింది. ఏమన్నా కలిగింది చిన్న ఇల్లు కొనుక్కున్నా అయితే ఇద్దరు లగ్గం చేసేది. చేసినాక కూడా మళ్ళీ నాకు ఇదే పరిస్థితి, మళ్ళా రాసే అదే ఇంత తిప్పల పడ్డా నీకు లాసులకి వెళ్ళి ఎవరికి బయటకు వస్తలేను. 100 రూపాయల పని చెప్తే మనకు 10-20 మిగలాలి కానీ 120 లోపలికి వచ్చి ఇట్లా కలుతుంది లెక్క. ఇది ఎక్కడుంది మిస్టేక్? దాని గురించి మస్తు తపన పడ్డా, లెక్కలు తిప్పల పడ్డా.
ఎందరో నన్ను ఇన్సల్ట్ చేసిండ్రు, ఎందరో బుద్ధి లేదన్నారు, ఎందరో తలకాయ లేదన్నారు, ఎందరో బతుకు నిలలేదన్నారు, రకరకాల మాటలుగా చాలామంది నవ్వేరు నన్ను చూసి. ఈయనకి ఏమైంది, ఇట్లెందుకు జరుగుతుంది, పని మంచిగా చేయబట్టే, దంద మధ్యలో చేయబట్టే, చుట్టాలు బట్టే, ఏం లెక్కలు అని మొత్తం మంది నవ్వుడే. నా రోజులందరూ భూగోలుకోవాలి, నేను ఏ భూగోలు లేవు, మొత్తం లాస్ అవుతుంది నాకు. అందరూ నవ్వుల బతుకైపోయింది అది. నవ్వుల బతుకైపోయినా మరి ఎన్ని రోజులైనా సరే ఈ మిస్టేక్ ఎక్కడుంది దీన్ని దొరకబట్టారా ఖచ్చితంగా. చెప్పేటోళ్ళు దొరుకుతలేదు నాకు. 10,000 ఖర్చు పెట్టిన 10 సంవత్సరాలు పోరాడు, అయినా నాకు తగిన మనిషి దొరకలే. ఇది గీ మిస్టేక్ అని చెప్పిన. పెద్ద పెద్ద నావాలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద వేషాలు కట్టుకున్నారు, ఎక్కడ కదా. ఇక దాచారం అనుకుంటాము చెప్పుతారు, కానీ ఇది ఇట్లా పోతుందని చెప్తారు ఈరోజు నాకు. ఆయన ఒకరోజు ఏమైంది అంటే, మా అల్లుడు వచ్చి, మామ ఇంత తిప్పలు పడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, నీ బాధ మాకు భరించక్కలేదు అని. కొనుక్కుల నాడు అమరానంద సార్ ఉన్నాడు. దెబ్బ ఆయనకి దొరుకుతుంది అడుగుదాంపా అన్నాడు. అంటే ఏం అడగాలి, అంతకంటే పెద్ద పెద్ద రావాల దగ్గర తిరిగి దమ్మకి వచ్చిన ఇంకేం అడగాలి అని అడుగుడు పాడి. నువ్వేమో మంచిగా బయటికి మొదలు కట్టుకొని మంచిగా బతకబట్టి నా పని గిట్లగా పట్టి అని అంటే ఒక్క మాట కూడా ఎట్లయితే అట్లా అలా పైసలు పెట్టేది ఏం లేదు, శ్రీకృష్ణుడు పుట్టిన రోజు పోదాం పాగా అన్నాడు. సరే పైగా మాట ఏంటంటే ఎక్కడ దొరుకుతుందో తరువాయి దొరుకులేదు, నాకు వీడికి పెద్ద దొరుకులేదు ఇక అని ఎక్స్ప్రెస్ అయినా. మరి ఏమైందని అంటే, శ్రీకృష్ణుడికి తొట్ల కట్టిండు, కట్టిన వాళ్ళు అందరం కూర్చున్నాము. అందరికీ ఒకటే మాట చెప్పిండు, భగవద్గీత ప్రార్థన చేయండు అని, మీకు ఉత్తమ జీవితం ఉంటుంది. 12వ అధ్యాయం ప్రార్థన చేయండి, చేస్తే మీకు తెలివితేటలు బాగా అన్ని రకాలుగా తెలివి అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నాడు. ఇదే ఒక 2 ముక్కలు చెప్పిండు. చెప్పిన వాళ్ళు ఆయన ఇంటికి వచ్చి భగవద్గీత కొనుక్కొని 4 రోజుల వరకల్లా తెలుగు అనే అక్షరాలు మొత్తాన్ని కంప్లీట్ చేసి శ్లోకాలు ఏంటి అనేది పట్టుకొని ఆ వాటిని పట్టుకొని మళ్ళీ శ్లోకాలలో దిగిన. శ్లోకాలలోకి ఎప్పుడు దిగిందో నాకు లాస్ అవుడు పని అయిపోయింది. వెంటనే కదా అంత కంప్లీట్ అయిపోయింది, లాస్ అవుడు లేదు. కానీ బాకీ ఉన్నది కదా, మనం ఇది ఎట్లా బాధ లాస్ అయితే లేదు, కానీ బాకీ ఉంది. ఎట్లా చేయాలి బాకీ? మెల్లగా లాస్ అయితే లేదు. 10 రోజులు మిగులుతుంది అయినా లాస్ అయితే లేదు. అబ్బా భగవంతుడు నాకు ఇప్పుడు దొరికింది అని, ఏం లేదు చచ్చిపోతాను పోయిన కానీ నాకు ఇప్పుడు దొరికింది. ఇంకెంత భగవద్గీత పట్టుకున్నా రోజు 10-20 నిమిషాలు అర్ధగంట దాకా భగవంతుడికే టైంలు ఇస్తున్నాయి. ఇక ఇచ్చిన కొద్ది మెల్లగా డెవలప్మెంట్ మెల్లగా పైన దిగుకుంటా వచ్చిన తర్వాత అప్పులన్నీ కట్టేసిన అప్పుడు మొత్తం చెల్లిపోయింది. ఈ విషయాన్ని ఎందరో మందికి చెప్పినా, అదే ప్రార్థన చేయండి మంచి ఉంటుందని చెప్పినా కూడా ఒక్కొక్కరికి 20 ఏళ్ళు చెప్పినా ఎక్కువ లేదు, 10 ఏళ్ళు చెప్పినా ఎక్కువ లేదు. కొంతమంది తెలుసుకున్నారు, నడిచింది, వాళ్ళు కూడా బాగుపడ్డారు. ఇట్లా రాంగ అలా భగవద్గీతలో ఏం చెప్పినారంటే, దానము, ధర్మము, ధాన్యము, ధనధాన్యములు ఈ దానాలు ఇవ్వాలి. పాపములు అనేటివి ఉన్నాయి, పాపములు మానవుని నష్టం చేస్తున్నాయి, పుణ్యమేమో మానవుని డెవలప్మెంట్ చేస్తున్నారు అని ఉండేటి వరకు నాకు ఒకటే అర్థమైపోయింది. అరే దాన్ని ఏం రాసిండారంటే, పునర్జన్మ పుణ్యం ఉన్నటువంటి వ్యక్తే ధనవంతుని యొక్క పుడతాడు అని చెప్పింది. ఆ పైన నన్ను బాగా గట్టిగా దొరకబట్టుకున్నాను.
పునర్జన్మ పుణ్యం ఉన్నటువంటి ధనకు ఇంట్లో పుట్టారు అంటే ఇప్పుడు మేము ఎక్కడ పుట్టినాము? బాగా గరీబ్గా లేదా పుట్టినాము. అంటే మనకు నయా పైసా పుణ్యం లేనట్టే లెక్క అయ్యాయి. ఏముందిగా కొత్తగా మా అయ్యకేం లేదు, మా తాతకేం లేదు, వాళ్ళకేం లేదు. అయితే ఇప్పుడు నాకు ఒక్కడే నన్ను దొరకబట్టింది. పునర్జన్మ పుణ్యం ఉన్నవాడు తనకు ఇంట్లో ఉంటాడు అని అంటే అయితే పునర్జన్మ పాపమే ఉన్నది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అరే లాస్ అనేది పాపంతో పోతుంది రాయింది అని అప్పుడు దొరికింది అన్నమాట. అప్పటిలాగే దొరకలేదు, పాపంతో లాస్ అవుతుంది. మరి ఇట్లా ఈ పాపం ఎక్కడిది అంటే పునర్జన్మ అక్కడి పాపం ఇది అని కూడా రుజువైపోయినాడు. ఇప్పుడు నేను చేయలేను పాపం, కానీ కాకపోతే ఈ పాపం ఈ లాస్ ఎక్కడికి వెళ్ళి అవుతుంది? పునర్జన్మలకు వెళ్ళే వచ్చింది రికార్డు. ఈ పునర్జన్మల పాపమే ఈ జన్మలను దెబ్బకొట్టింది, ఇంత అధ్వానంగా తయారు చేసింది అని అప్పుడు నా మనసు గుర్తుపోయింది. మరి ఎట్లా చేయాలి? ఇప్పుడు పుణ్యాన్ని సంపాదించాలి కదా, పుణ్యాన్ని సంపాదిస్తేనే కదా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ₹1 ఆటానా రూపాయి కొన్ని బియ్యము వచ్చిన వాళ్ళకల్లా వేసుకుంటా ధర్మాన్ని పెంచుకుంటా వచ్చేటి వారికల్లా ఈడ ఇంకో కొంచెం అంతా మనకు మెరుగు అనేది ఏర్పడుతుంది అన్నమాట. మన జీవితంలో మెరుగవుతుంది అన్నమాట. అరే ఈ దాన ధర్మంలో కూడా గొప్పతనం అనేది ఉన్నది, ఇది మెరుగవుతున్నది అని అంటే ఇక్కడ కూడా కొంచెం మిస్టేక్. కొందరు ఏమంటున్నారంటే నువ్వు బిచ్చగాలం చేస్తున్నావేంటే పైసలు వేసుకుంటా అని అంటున్నాను కొందరు. అంటే నేనన్న వాళ్ళకు నేను వాళ్ళని బిచ్చగాలం చేసాడు కాదు, వాడు పుట్టుకతోటే బిచ్చగాడు. ఆ బిచ్చగాళ్ళు మనం అర్థంటాడు ఊరుకున్నాడు, ఆ ఎన్నో విధాలు అడుక్కోగలిగినాడు. మనమైతే బిచ్చగాడు కాదా, జన్మతోటి బిచ్చగాడు అయిపోయిండు అని మిగతా వాళ్ళు అంటారు. దానం చేసిన కొద్ది వాడు బిచ్చగాడు కాదా అట్లా కాదు, బిచ్చగాడు ఎవడు వాడు పుట్టుకతోటి వాడు బిచ్చగాడు. వారికి పైసలు అయిపోతుంది, నువ్వు వారికి ఎత్తావు, బిచ్చగానికి అయిపోతుంది, వారికి అది ఎత్తావా, దండానికి ఎత్తావా నువ్వు పైసలు వారికి ఏమో కదా. అంటే వారి జన్మ అడుక్క తినే జన్మ అది. ఇక్కడ ఏం రాసిండనంటే పాపము నుంచి మానవుడికి బిచ్చగతి ఏర్పడుతుందని లెక్క. అది బిచ్చం అనుకున్నట్టు ఉట్టకు కాదు అది. అయితే అడుక్కుంటున్నాడు అంటే అక్కడ 2 లాభాలు ఉన్నాయి మనకు. బిచ్చం అడుక్కుంటే అతని పాపం పరిష్కారం అయిపోతుంది అడుక్కుంటేనే. మనం బిచ్చం వేసినామనుకో మనం పుణ్యవత్తదాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా పరిష్కారం లేదు. మరి అడుక్కోకపోతే ఆ పాపాలు పోయేటట్టు లేవు. మరి ఆ దగ్గరనే ఉంది పుణ్యం, మరి మన దగ్గర ఇక్కడ ఉంది. చుట్టపోలికి రోజు నువ్వు ఖర్చు పెట్టినా అడుగు, నువ్వు సలహా బతుకున్నానని అడాడు, పుణ్యమే లేదు ఇలా. ఆ బిచ్చగానికి నువ్వు ₹10 ఎత్తునే పుణ్యం. బిచ్చగాడు బాగుపడతాడు, మనం బాగుపడతాడు అని పక్క వాళ్ళకు నన్ను అన్నారు. అరుడు వాళ్ళని పైసలు వేసుకుంటే బిచ్చాలని చెప్తున్నాను అని అంటే గట్ల కాదు, బిచ్చగాడు పుట్టుకతోటి బిచ్చగాడు, నువ్వు వేస్తే బిచ్చగాడు గౌడు కావాడు, నువ్వు వేస్తాడు బతుకుతాడు దంచి ఆరి పాపం కూడా పుట్టుకపోతుంది. మనకు కూడా పుణ్యం వచ్చేస్తుంది. పుణ్యం ఆ బిచ్చగాల దగ్గరనే ఉన్నది, ఇంకెక్కడ లేదు. మన దండం దగ్గర లేదు, ఈ చుట్టుకోల దగ్గర లేదు, వాళ్ళ దగ్గరనే ఉన్నదని చెప్పినాడు. అందువల్ల ఇదేంటంగా చేతులు అవ్వాలి. పుణ్యం బిచ్చగాల దగ్గర ఉంటుందా? మరి ఏడుంటుంది బిచ్చగాల దగ్గర ఉండకపోతే నేను సలహా బతుకుని నేను అడిగాను, నువ్వు చుట్టపల్లికి 1000 ఖర్చు పెట్టి నువ్వు సలహా బతుకుని అంటాడు. అప్పుడే నిజంగా వాళ్ళు పట్టు అని వాళ్ళకి సమయం చేసింది. చెప్పి వేసుకుంటూ కొద్ది రోజుల వాళ్ళకి ఏమైంది అంటే చాలా వరకు మెరుగు వస్తుంది కొంచెం పెరిగిపోతుంది. అప్పుడు అది తెంపేసుకుంది. ఇక మొత్తం కంప్లీట్గా మన లెక్క ప్రకారం కానీ చేసాడు. అప్పుడు అది తెంపేసుకుంది. తెంపిన తర్వాత మరి మనకు సంపాదన కావాలి కదా, సంపాదన లేదు కదా. ఒక్కొక్కరు దండోలు కాబట్టి మనం గీనే ఉండేవాడికి ఎట్లా మరి సంపాదన గురించి కూడా ఆలోచించాలి. ఎట్లా డబ్బు లేదు ఈ ఒక బిచ్చగారిని నేను అడిగిన
బాబు మరి అడికొచ్చిన బదులు మరి బాలెక్కింత పని చేసుకుంటే బతుకుతావు కదరా అని ఇంకా వాడు అంటాడు, నేను అడకచ్చినటువంటి అడకచ్చినట్టుండే కానీ నీకు పనిచేసి బతకటోనే కాదు, నీ 10 రూపాయలు ఇస్తే తింటా నేను అంతే, నేను పనిచేసేటోని కాదు అని పట్టాడు. ఎందుకన్నా మేము నీకు ఊరా తిరిగితే రోజు దొరికాయి పని కొనే 5 రోజులు వస్తాయి కానీ నేనంటే ఓహో గవర్నమెంట్తో మనకు పని బియ్యాలు ఇస్తే అడక తిరుగుడే మన పని అని పడతాడు. అయితే నీ జన్మరాత ఇదే దేవుడా అనుకుంది. అనుకున్న వారు ఏమైంది, కొందరు వచ్చి పైసలే పడతాం కానీ బియ్యం పట్టము అంటుంది. అదే బియ్యం పట్టకపోతే ఇట్ల వల్ల పైసలే పడతానంటుంది. నేను చెప్పిన 2 పట్టేటట్టుంటేనే మా ఇంటికి రా, 2 పట్టాలి, పైసలు పట్టాలి, బియ్యం పట్టాలి, ఫస్ట్ అయితే లెక్క. మరి లేకపోతే ఇదొకటి పట్టినా నేను ఇయ్యా నీకు, అదొకటి పట్టినా నేను ఇయ్యా, పైసలు బియ్యం 2 పట్టాలి. పడతావా మొదలు నేను వచ్చినాడే అడగలేదు, బియ్యం పైసలు తీసుకుంటావా 2? అయ్యో నేను బియ్యం కూడా పోసుకోవాలి నేను, బియ్యం కూడా పోసుకుంటే బియ్యం తినే కదా నువ్వు ఇంట్లో దూరం వచ్చినావు, లేకపోతే అన్నం తినకపోతే నువ్వు ఏడొచ్చు ఇక్కడికి. అప్పుడు నువ్వు భలే మాట్లాడుతుంది రావు, మరి నీకు పైసలు కావాలంటున్నావు కానీ బియ్యం తినేదే ఇక్కడ దాకా వచ్చినావు నువ్వు, అది 2 కావాలి. పోనీ ఒక ముచ్చట చెప్తాడు, నీకు పైసలు కావాలన్నావు, భగవంతుడు నువ్వు ఏమడికి వచ్చినావు అని అంటే నువ్వేం చెప్పుతావు? బియ్యం పైసలు అడికొచ్చినా అని అంటావు. పైసలు తీగానే తీసి కుప్పవస్తే ఏం తింటావు? పైసలు మింగుతావా? చెప్పు, మింగుతా అంటే నీకు పైసలే ఇస్తా. అవును, పైసలు తింటారా మరి పైసలు అంటున్నావు కదా నువ్వు. గట్ల కాదు బాబు, బియ్యం పైసలు 2 కావాలి. అక్కడ అడిగితే నువ్వేం చెప్తావు? బియ్యం పైసలు 2 అడికొచ్చిన బట్టి నీకు భోజనం పెడతాడు, పైసలు పెడతాడు ముందర 2. ఇవి కీసలు వేసుకోవచ్చు, కడుపుకు తినచ్చు. గట్లా నీ సంగతి అది. నన్ను అడుగుతాడు, నువ్వేం దానం చేసినావా అని అంటాడు. అంటే పైసలు దానం చేసినావు అంట. అలా పైసలు తెచ్చి ముగ్గర పెట్టి నేనేం చేయాలి? బియ్యం పైసలు 2 దానం చేసినానంటే నాకు అన్నం ఉంటుంది, ఇటు పైసలు ఉంటుంది. నా పరిస్థితి అని నీ పరిస్థితి ఇది. తీసుకుంటావా? బియ్యం పైసలు 2 తీసుకుంటే సై అంటే తీసుకుంటానే, అబ్బా నాకు కళ్ళు వెలిపించినావు అని అయితే కవర్లు తీసుకొచ్చి కవర్లో బియ్యం పోసి పైసలు పెట్టి 10 రూపాయల పైసలు 10 రూపాయల బియ్యం తీసుకొచ్చి చేతిలో పెడితే, అయ్యా నమస్తే నాకు ఇవాళ కళ్ళు తెరిపించలే నువ్వు, వీడికి పైసలు బియ్యం ఇక ఏది ఓలన్న అడగపోతే నీ ఇష్టం, ఇక అది నీ ఇష్టమైనట్టు నడు. కానీ లెక్క అయితే అది 2 కావాలి, పైసలు కావాలి, ఇంట్లో బియ్యం ఉండాలి, జేబులో పైసలు ఉండాలి. 2 ఆనందం కదా. పైసలు లేకున్నా మొక్కలు ఉండాలి, మొక్కాలి, బియ్యం లేకున్నా మంచి ఆలపడిపోతుంది, అన్నం లేకుండా 2 కావాలి. వాళ్ళు ఏమని బుద్ధి చెప్పినా ఎక్కడ ఊళ్ళు కూడా మాతో ఇటువంటి మాటలు మాట్లాడలేదు. ఇంకా ఆలోచించు మరి చెప్తే యాడికి వెళ్ళి మంచిగా డెవలప్మెంట్ వస్తుంది. వచ్చినాక ఇక తర్వాత దుకాణంలో జీతం ఉన్నాయి, ఎలాగైనా డబ్బులు బడ్జెట్ బాగా లేదు కదా. దుకాణంలో జీతం ఉన్నవారు ఏమైందంటే ఒక పుస్తకం దొరికింది నాకు దుకాణంలో, సేటు చదువుకునే పుస్తకం ఒకటి దొరికింది నాకు. చూసిన కరీంనగర్ బుక్ స్టాల్ అని దాని మీద ముద్ర పెట్టుకున్నది పుస్తకం. దాని ఏం పుస్తకము? ఆలోచించండి ఐశ్వర్యవంతులుగా ఉంది అనేటటువంటి పుస్తకం. అయితే ఈ స్టేట్లందరూ ఇదేనా మన డెవలప్మెంట్ అవుతున్నా అన్నట్టు మనకి ఏం తెలియకపోయా, మనకి ఏం చూపలేదు, ఏం అర్థమవుతుంది కదా అని ఈ పుస్తకంలో వాటి పెట్టుకోవాలి. అది కర్ణాలు పైన ఆలోచించండి ఐశ్వర్యవంతులుగా అనేటువంటి పుస్తకం పట్టుకొని వచ్చి అది ఏం రాసిండు, ఎట్లా వేసిండు చూస్తున్నాను అన్నట్టు.
చదువుకుంటూ ఉంటుంది. ఎట్లా మనం చదివితే మన మైండ్ అట్లట్లా ఫ్రెష్ అవుతుంది, అట్లట్లా సంపాదించుకుంటుంది. రాంగ్ ఒకటే మిస్టేక్ ఏర్పడ్డది నాకు. మరి ఏమైంది? ఆరోగ్యంలో భయంకరమైన మిస్టేక్ ఏర్పడ్డది. భక్తులను తవ్వకు కానీ ఇక్కడ ఆరోగ్యం గురించి మనకు తెలియదు. ఎట్లయితే ఆరోగ్యం బాగుండాలని తెలుసుకోలేదు. తెలియక మిస్టేక్ ఏర్పడ్డది. ఆ ముచ్చట పక్కకు పోయింది. ఇది నాకు వచ్చింది తర్వాత భయంకరమైన లోపల భయంకరమైనటువంటి వ్యవస్థ ఏర్పడ్డది. ఆరోగ్యం ఏర్పడిన తర్వాత ఇది తెలివిగా తయారయ్యడం కన్నా ఈ ఆరోగ్యంలో కూడా పెద్ద మిస్టేక్ కూర్చుంటాయి. ఇక్కడ కూర్చున్న తర్వాత ఎట్లా చేయాలి ఏం కథ. ఇది మా వాళ్ళు తీసుకుపోయిన హాస్పిటల్ వేసి సతీష్ కుమార్ హాస్పిటల్ వేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు, ఇతడు కర్మాలన్నా హైదరాబాద్ తీసుకుపోతేనే బతుకుతాడు కానీ లేకపోతే బతికే ప్రసక్తి లేదు అన్నాడు. బ్రతికే ప్రసక్తి లేదు అంటే మన డబ్బులు లేవు, ఏం లేదు, మరి ఎట్లా పరిస్థితి? అటు పెద్ద పెద్ద డబ్బులు కావాలి. ఏం చేసిండు అంటే బాగా డాక్టర్ ఆలోచించి బాగా పేదవాళ్ళు ఉన్నట్టున్నారు. అమ్మ మీకు ఒకటే సలహా చెప్తా, భగవంతుని కృపనే కానీ నా చేతులు ఏం లేదు, నాకు సూచన ప్రకారంగా చేస్తా. ఆయన బతికిండా భగవంతుడు కాపాడినట్టే, ఇక బతకలేదా నేనేం చేయలేను అన్నాడు. అంటే అయితే కానీ మా వాళ్ళందరూ సంతకాలు పెట్టింది. సంతకాలు పెట్టిన వాళ్ళు నాకు చాలా లేదు, ఇక చాలా లేదు, ఏం లేదు, కళ్ళు మూతలు పడ్డాయి కథలు. ఇక ఏం నాకు కలవడం భూమి ఏం కలవడం, మొత్తం కాళ్ళు మూతలు పడ్డాయి. కాల్సి ఒక్క భగవద్గీతనే కనబడుతుంది నాకు. అందరు ఏం కనబడతలేదు. ఇక ఒక్క భగవద్గీతనే నాకు నా బిడ్డ మీద కనబడుతుంది. నేను ఇల్లు కనబడుకున్నా నా బిడ్డ మీద వెళ్ళి అట్లా ఇక్కడే కనబడుతుంది. 3 రోజులు కనుక ఖాళీ లేదు, 3 రోజులు కనుక ఆ భగవద్గీతనే కనబడుతుంది. కనబడే స్లాబ్కి అంటుకున్నది, నీళ్ళకి అంటుకొని కనబడుతుంది. కానీ అప్పుడు 3 రోజులకు కేలికి వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి కేలికి వచ్చిండు అన్న వల్ల ఇంకా వచ్చిండు చూసిండు. ఈ పెదవలసిని ఏం బతికేయలేదు అసలు. ఇది భగవంతుడే బతికించిండు కానీ ఈ బతికే భగవంతుడు కాదు అన్నాడు. వచ్చి 3 రోజులు కీలికి వచ్చినాక ఇక మెల్లగా ఆరోగ్యం సెట్ అవ్వకుండా వచ్చి మంచిగా ఫుల్ సక్సెస్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పని చేస్తలేను. కాళ్ళకి ఇంత చేతికి ఇంత ఉన్నది. లోపల ఏం లేదు, అంతా మొత్తం తుక్కి అయిపోయింది, అంతా ఫ్రెష్ అయిపోయింది, మొత్తం కడిగేసిండు. ఒక బాతులో తీసుకొచ్చి మా వాళ్ళకి ఇంకటి చూపించిండట, ఇంత ఖరాబ్ ఉండదు లోపల, అంతా కడిగినాం అని చూపించిండట. ఇక మెల్లగా తినుకుంటూ వారం 15 రోజులు ఆయనతో ఇంటికి పంపించాడు. ఇంటికాడ పంపించిన వాళ్ళే ఏం చేయాలి? పైసలు లేవు, పానం మంచిగా లేదు, ఏం చేస్తుంది వాళ్ళు ఇంకేమో పెడుతున్నారు, ఇంకా తింటున్నాము పిల్లలు. టీవీ కాడ కూర్చున్నాము వాళ్ళే మంతెన సత్యం రాదు, ఆరోగ్యానికి 60 రావాలని చెప్తున్నాడు మాట మీద. గోలి లేకుండా బతకచ్చు మనిషి, ఆరోగ్యానికి 60 రావాలన్నవాడు. ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, గోలి లేకుండా బతకడానికి ఏంటిది ఈ విషయం తెలియదు. ప్రకృతి జీవనం మనకెళ్ళి తెలియదు. ఆ తూరు మీద కూర్చున్నా
తీసుకుంటే రోజు 7:30కు మాటలు వస్తుంది. మంత్రులు చెప్తున్నాడు, ఎట్లా చెప్పింది అట్లా అర్థం చేసుకుంటా, ఎట్లా చెప్పింది అట్లా అర్థం చేసుకుంటా నడుచుకుంటా ఎట్లా చెప్తే అట్లా ఆరోగ్యానికి 60 రాష్ట్రాలు కంప్లీట్. మానవుడికి మలాశయం నుంచి భయంకరమైన వ్యాధి ఉంటుంది. దాన్ని 2 రకాల క్లినిక్ చేయకపోతే వారి జీవితమే అర్ధాయిగా ఉంటుంది అంటుంది. అంటే అసలు ఎంత మిస్టేక్ అక్కడ ఉంది అని అంటుంది అందువల్ల. సరే, ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగానే అన్ని రకాల నడుచుకుంటూ పేగుల మొక్క 1 రోజుల వరకల్లా కంప్లీట్గా ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా సర్వైవ్ చేసుకుంటుంది మొత్తం. ఇక నాకు ఏ పని ఉంది, ఏం పని లేదు, గదే పని. ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటా, ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటా వచ్చిన తర్వాత అసలు విషయము నాకు పుస్తకాలు కూడా ఉన్నాయి, నా పుస్తకాలు చదువుకుంటే ఇంకా మీకు బాగా అర్థమైపోతుంది అన్నాడు. ఆరోగ్యానికి 60 రాసిన ఇది ఇక మామూలు గురించి పైసలు అడుక్కొని అక్బర్ నగర్ పోయిన 12 పుస్తకాలు కొనుక్కోవాలి ఖచ్చితంగా. 12 పుస్తకాలు కొనుక్కోవాలి అని చెప్పిపోయినా. పోదాడికి అయిన తర్వాత ఏమున్నది, ఒక 4-5 పుస్తకాల మందమే పైసలు తేవబడ్డాయి. ఇంకా పైసలు 5 పుస్తకాలు పట్టుకొని వచ్చిన. ఇంకా 7 పుస్తకాలు, ఈ 5 పుస్తకాలు చదువుకుంటే ఇంకా 7 పుస్తకాలను తెప్పించిన మళ్ళా పోస్ట్ నుంచి తెప్పించి మొత్తం 12 పుస్తకాలు కంప్లీట్ చేసింది. 2 సంవత్సరాలు పట్టింది 12 పుస్తకాలు చదివేదాకా చదివిన. అబ్బా, ఇంత మంచి విధానం ఉంది, ఎవ్వరు కూడా చెప్తాను. నా మాట వాళ్ళు ఇనుడే లేదు, ఎంత చెప్పినా వాళ్ళు ఇనుడే లేదు. ఇట్లా జరిగిన వల్ల ఆరోగ్యాన్ని కంప్లీట్గా ఎడైపోయింది. ఆరోగ్యం ఎడైపోయిన వల్ల మళ్ళీ వ్యాపారాలు మళ్ళీ శృతి చేసింది. వ్యాపారం లేదు, నడువే కదా. ఆరోగ్యం లేదు, వ్యాపారం లేదు, పైసలు లేదు, గీతలు లేదు. మళ్ళీ వెళ్ళగా ఆలోచించండి ఐశ్వర్యవంతులనే పుస్తకాలను పట్టి ఎట్లయితే అదృష్టాన్ని, ఈ ఆరోగ్యం నేర్చుకున్నా కానీ ఐశ్వర్యాన్ని నేర్చుకోవాలి కదా. మళ్ళా లాస్ అయిపోయింది, లైన్కి వచ్చినాము. ఆరోగ్యం వాళ్ళకి వెళ్ళి లైన్కి వచ్చినాము. మరి ఇప్పుడు ఐశ్వర్యం ఏది ఉన్నది లేదు కదా. మరి ఐశ్వర్యం వేడికి వెళ్ళి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎందుకు ఈ కోటీశ్వరులు ఉన్నారు, ఎందుకు అడక తింటున్నారు వీళ్ళందరూ? ఇది పెద్ద ప్రశ్న నాకు. ఇక పేదరికం ధనవంతుడిగా మారుతుంది, మారాలి అంటే అంటారు. మరి ఎట్లా మారుతుంది? ఎట్లయితే మారుతుందంటే పుస్తకాలలో చూసుకుంటూ ఒక్కొక్క పుస్తకం తీసుకొచ్చుకుంటా చదువుకుంటా ఆ పుస్తకాలలో ఉన్న ప్రకారంగా నడుచుకుంటూ మళ్ళీ మెల్లగా డెవలప్మెంట్ ఖర్చుని మెల్లగా ఎట్లంటే ఏం చేయాలి. ఏమంటుండదు, నీ దృష్టే నీకు సంపాదన, నీ దృష్టే నీకు ఆరోగ్యము, నీ మనసే నీకు సంపాదన తెచ్చి పెడుతుంది, నీ మనసే అన్ని విధాలు చేస్తుంది అంటుంది. మనసు ఎట్లా పెడుతుంది? మనసు అంటే ఎట్లయితే పైసలు వస్తాయి, మనసు అంటే పైసలు వస్తాయి. మరి నీ దృష్టి లేకపోతే పైసలు ఎడికలు వస్తాయి, రావు కదా అనుకున్నాను. ఇక్కడ మనం పైసలే వద్దాడు, దేని మీద పెడుతున్నావు? కావుల మీద బొక్కుడి మీద పెట్టాలిగా, బొక్కుడికే పోతుంది మొత్తానికి, పైసలే వెళ్ళలేవు. ఇక జీవితం అంతా ఇక ఇట్లా కావాలి అని ఏమంటుండు, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కాదు కానీ మెయిన్ బోర్డు మీద రాసి పెట్టండి. అంటే ఆలోచన లేకపోతే డబ్బు రాదన్నట్టే లెక్క అయింది. 12 పుస్తకాలు అంటే ఇటువంటి 6 పుస్తకాలు 7 పుస్తకాలు చదివిన మొత్తానికి. ఇట్లా పోయి ఆడదంతా 2 సంవత్సరాలు పట్టింది. పట్టిన వల్ల దాన్ని బట్టి మెల్లగా రూపాలను ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా చేయాలి అని ఆలోచన పడ్డది. పడ్డ తర్వాత
నాకు ఒక మహానుభావుడు కలిసిండు సోపతి. ఒక టీవీలో ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, నీ మనసును బట్టే నీకు సంపాదన, నీకు మనసును బట్టే ఆరోగ్యము, నీ మనసును బట్టే జీవితము, అన్ని విధాలు నీ మనసులో బట్టే ఉంది. నువ్వు ఇవాళ అన్నం లేకుండా కావాలన్నా నీ మనిషి, నువ్వు 1,00,000 సంపాదించిన మనిషి, 1,00,00,000 సంపాదించిన మనిషి, నువ్వు ఎన్నెలా సంపాదించుకోవచ్చు. ₹1 సంపాదన నీకు మనిషి జీవితంలో 60 సంవత్సరాలల్లో 20 లక్షల రూపాయలు అవుతుంది. అది నీ మనసును సంపాదించుకుంటే పాపము పుణ్యము రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో పుణ్యం దిక్కు వైపునే ప్రయాణం చేయాలి మనిషి, కానీ పాపం దిక్కు ప్రయాణం చేస్తే మొత్తం పతనం అయిపోతుంది మనిషి. అది ఆ మహానుభావుడు తెలియజేసింది. తెలియజేసిన తర్వాత నేను రూపాయి కాడికి వెళ్ళి మొదలుపెట్టింది కదా. నేను 60 సంవత్సరాల రూపాయి అయితే ఎంత మిగులుతుంది, ఎంత అవుతుంది? బిజినెస్ చేయాలి, వెంట తల వేసుకుంటే బిజినెస్ చేసుడు ఎంత మూల పెడితే అవడు కాదు. ఇది 20 లక్షలు ఏర్పడ్డది. ₹1 సంపాదన 60 సంవత్సరాలలో 20 లక్షలు వచ్చింది. అబ్బాయి ₹1 20 లక్షలు అంటే ₹5 సంపాదించి ₹1,00,00,000 అవడే కాదు. ఇక 5 సంపాదించి ₹1,00,00,000. మన ఇంత జీవితంలో కూడా మనం ఏం సంపాదించినాము? ఏం లేదు. ఆ రూపాయి సంపాదించడం తినడం తెలియదు, తాగుడు తెలియదు, ఏం తెలియదు. అది ఇక్కడ పెద్ద డిస్కషన్ ఉన్నది. నేను ఆ మహానుభావుడు చెప్పిన వాళ్ళే సరే పర్వాలేదు అని ₹1 లెక్క పెట్టుకొని 60 సంవత్సరాలలో 20 లక్షల రూపాయలు వచ్చింది అని లెక్క తీసుకొని వాడికి మొదలుపెట్టినాం. ఇప్పుడు మామూలుగా కోట్లు మా దగ్గర ఏం లేవు, కానీ 1,00,000 మాత్రం ఉన్నాం. ఇంతవరకు వయసు 80లో పడుతున్నాం. ఇంకేం సంపాదిస్తాం మనం ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే, నీ యువత మీరు నేర్చుకోవాలని నా ఉద్దేశం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అదృష్టవంతులు కావాలి అనేటువంటి ఒక ఉదాహరణంగా నేను తీసుకురాస్తున్నది. ఈ బతుకుదేరు బడి పెట్టాలని నిర్ణయించుకున్నా, బతుకుదేరు బట్టి తీరాలి. ఈ యువకులందరినీ అదృష్టవంతులుగా మారాలి, ఆరోగ్యవంతులు మూలంగా ఆనందంగా బతకాలి. ఇది నా ఉద్దేశం. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉన్న బతుకుదేరు బడి లేదు. ఎన్నో రకాల చదువులు ఉన్నాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకాల చేతులు, ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ బతుకుదేరు బడి లేదు. అని భగవంతుడు నాకు ఈ బతుకుదేరు బడి చెప్పు అని చెప్తున్నాడు. బతుకుదేరు బడి చెప్తే మీ యువత అంతా మంచి ఆరోగ్యంగా, ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా బాగుండదు కదా. ఆరోగ్యంగా ఉండాలని, అదృష్టవంతులు కావాలని. ఆరోగ్యం అదృష్టం రెండు ఉండడానికి మానవుడికి కొనిపెట్టాడు. ఇప్పుడు భక్తి కూడా కావాలి. మొట్టమొదటి మన భక్తి చెప్పుకున్నామా లేదా భగవంతుడి గురించి? ఆయనే మనల్ని కాపాడుతాడు. మొదటి భక్తి చెప్పుకున్నాము, రెండవది ఆరోగ్యం చెప్పుకున్నాము, మూడవది ధన సంపాదన కూడా చెప్పుకున్నాము. ఇవాళ ఇల్లున్న వాళ్ళనే కథలు చేస్తుండే, మనకి ఇల్లు లేని ఎవరిని కథలు చేస్తలేడు కదా. డబ్బున్న వాళ్ళనే కథలు చేస్తున్నారు, డబ్బు లేని వాళ్ళని కథలు చేస్తున్నారా? ఇబ్బంది చేస్తున్నాడు. దగ్గర కూడా రానిస్తారు, డబ్బు లేకపోతే. ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి, లేకపోతే కోట్లు సంపాదించినా వాడు మూలపడిపోతే అది దేకటోడు ఉన్నాడు. మంచి బండ్ల మనిషి ఉన్నారు కూడా పైసలు లేకపోతే మొద్దులు ఎవరు ఉండవాలని అంటారు. ధనవంతులు నట్లు అంటారు, కానీ ఇట్లా అంటారు. లోట అంటున్నారు, అది వేరే ఆలోచించింది. ఇది మీ యువతకు ఎందుకు చెప్తున్నారంటే, మీ యువతలో మంచి ఆనందంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. మీ భార్య, పిల్లలు, ధనము, ఇల్లు, ఇవన్నీ రకాలు ఆరోగ్యం నేర్చుకోవాలి, భగవంతుడి గురించి నేర్చుకోవాలి, సంపాదన గురించి నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. తల్లిదండ్రులు గౌరవించకపోతే ఏం జరుగుతుంది అది కూడా చెప్తుంది. తల్లి తండ్రి 24 గంటలు నీ కొడుకు మీదనే మనసు పెట్టుకుంటాడు, బిడ్డ మీదనే మనసు పెడతారు. వీళ్ళు ఎందుకు పెడతారు? నా బిడ్డలు కొడుకులు బాగుండాలి, ఆనందంగా ఉండాలనే మనసు పెడతారు. ఇప్పుడు నువ్వు ఆనందంగా జీవిస్తున్నావు అంటే నీ తల్లిదండ్రులు కూడా ఆనందమే కదా. నువ్వు సరిగ్గా జీవించకపోతే నీ తల్లిదండ్రులకు ఆనందం ఎక్కడ ఉంటుంది? ఉండదు. తల్లిదండ్రిని
ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, తాత ముత్తలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి లైన్ పెద్దలను తాతలను భక్తులకు నమస్సు పెట్టుకోవాలి, తల్లిదండ్రులకు కూడా నమస్సు పెట్టుకోవాలి. లేని తండ్రులైనా నమస్సు పెట్టుకోవాలి, ఉన్న తండ్రులైనా కానీ మన మనసులో కూడా నమస్సు పెట్టుకోవాలి. అంతే 10 మందికి నమస్సు పెడుతున్నాం, మనం ఇది కూడా అంతే. అందుకొరకని అదృష్టం కలిసి రావాలంటే తల్లిదండ్రులకు నమస్సు కంపల్సరీగా పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఈ యొక్క ప్రశ్న మీకు తల్లిదండ్రులకు నమస్సు ఎందుకు పెట్టాలంటే, కొడుకు బౌద్ధుడైతే నేను బుక్కడంత అన్నం తింటా అని ఆశతో తింటాడు, నా పేరు ఉంటుంది అని అంటాడు. అందుకోసం నమస్సు పెట్టాలి. నమస్సు పెట్టకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళ నోటి నుంచి మహా డేంజర్ ఉన్నది. పెద్దవాళ్ళ నోట్లోకి వెళ్ళి మంచి మాటలు కొడుకుల మీద పడాలి, కానీ ఖరాబ్ మాటలు పడదు. ఖరాబ్ మాటలు పడితే కొడుకు దిక్కువాలే బతుకుతాడు. మంచి మాటలు పడితే కొడుకుల మీద మంచి మాటలు కొడుకు చల్లగా బతకాలంటేనో చల్లగా బతుకుతాడు. గాడి కొడుకు ఎక్కడైనా చచ్చిపోయాడని అన్నాడు అనుకో, ఎక్కడైనా బతుకు దెబ్బలు పెట్టాను. ఇది మనకు తెలియక మనకి ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాం. తల్లిదండ్రుల శబ్దాలను ఖచ్చితంగా కవర్ చేసి తీరవలసింది. వాళ్ళకు ఈ నమస్సు పెట్టకపోతే మహా డేంజరు. లేకున్నా వ్యక్తుడే, ఉన్న వ్యక్తుడే, ఎక్కడ ఉండే వాళ్ళ ఆశీర్వాదం మనకి కంపల్సరీ ఉంటుంది. ఇట్లా తల్లిదండ్రులు మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు మాకు వేరలేదు, మాకు వేరేగా బాగా కష్టాలు బాగా అయినావా లేదా మరి అంటే తల్లిదండ్రుల గురించి కూడా తెలియకపోతే కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి మనిషి. ఎందుకు తల్లిదండ్రుల మాటకు అంత భయంకరమైనటువంటి సమస్య ఉన్నది అంటే, నిన్ను చిన్నప్పుడు నువ్వు ఎన్నో రకాల తప్పులు చేసి ఉంటావు. ఆ తప్పులు చేసినప్పుడు వాళ్ళు ఎన్నో చెడ్డ మాటలు, తెలివని తల్లిదండ్రులు ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడతారు. అవన్నీ మన జీవితం మీద రికార్డింగ్ అయి కూర్చున్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు అవి నడుస్తున్నాయి. తరం పనులు పట్టుకుంటూ కొడుకు అంటే ఆ రికార్డు నడుస్తుంది మన దగ్గర. మనం ఈ వారికి నమస్సు పెట్టినామనుకో, ఆ రికార్డు కట్ అయిపోతుంది వెంటనే గతం. అట్లా ఇప్పుడు వాళ్ళ రికార్డు మన మీద నడిస్తే మనం కూడా వాళ్ళ లెక్కనే తయారవుతున్నాం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఆ మాటలు మాట్లాడి మనల్ని మనకు కూడా ఖరాబ్ చేసుకున్నారు తల్లిదండ్రులు తెలియక, వాళ్ళని తెలియక. ఇప్పుడు మనం కూడా మన పొలాల పిల్లలను మనం తిట్టాం అనుకో, వాళ్ళు మనం తిట్టే మనం పాడు, మనం తిట్టే వాడు పాడు. మొత్తం రోగతనం అదే పని అన్నట్టు. అంటే ఇక్కడ దీన్ని కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలంటే, చెడ్డ మాటలు మాట్లాడితే వాళ్ళకి నమస్తే చేస్తే ఈ సమస్య పరిష్కారం కథం బాబా మొక్కపోతుంది. భగవంతుని ఎట్లా మనం ప్రార్థన చేస్తే మన పాపాలను మొత్తం కట్ చేస్తానన్నాడు భగవంతుడు. అదే రమణ ఇది కూడా. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? మొట్టమొదటి భగవంతుని గురించి తెలుసుకున్నాము. భగవంతుడు ఏం చెప్తున్నాడు. రెండవది ఆరోగ్య శక్తి కూడా తెలుసుకున్నాము. రెండవది. మూడవది ధనం గురించి కూడా తెలుసుకున్నాము. ఈ 3 రకాల మనం తెలుసుకున్నాము. ఇంకా కొన్ని మర్యాదలు అన్ని రకాల ఇంకున్నాయి, ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి, కానీ అవి నా నోట్స్తోటి చెప్తారు. ఇక జిల్లా కాదు, అది ఒక కథ చెప్తే వినలేదు. ఇంకొకటి కలుపుదాను కథ. ఏమైందనంటే, ఇప్పుడు పాపం పుణ్యం గురించి ఒక కథ చెప్తా. ఒక వ్యక్తి ఏం చేసిండనంటే, జీవితాంతం పాపాన్నే చేసుకుంటూ పోతున్నాడు, కానీ పుణ్యం చేసుకుని లేదు. అస్సలే ఎత్తలేడు. మొత్తం పాపమే చేసుకుంటూ పోతున్నాడు. పోంగ ఏమైందనంటే, పోంగ కొంతకాలం నాటికి కాలం చేసిండు మనిషి. చనిపోయిన తర్వాత అక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుడు ఏం చేసిండు, ఏమేం చేసిండో లెక్కలు తీసుకోమని లెక్క తీసుకుంటే, చిత్రగుప్తుడు అంటున్నాడు, ఏం లేదు, మొత్తం పాడే చేసిండు, ఒక్కడి కూడా ఇలా మంచితనం లేదు, మొత్తం వట్టిదే ఉన్నదని అంటాడు. అది గట్టెట్లుంటా, ఏదన్నా కొద్దిగా ఉన్నదా, ఒక 10 కొత్త 5 కొత్త ఉన్నదా అన్నాడు. నువ్వు మళ్ళా లెక్క చూడు, డబల్ లెక్క, రెండోసారి
రెండోసారి ఎక్కడికి కూడా మళ్ళీ ఏం దొరుకుతలేదా మొత్తం పాడే ఉన్నదా అన్నాడు. అరే ఎట్టుంటుందా మూడోసారి లెంకవారు బరాబర్ లెంకుతలేవు కొద్దిగా ఉంటుంది ఎక్కడన్నా అందువల్ల మూడోసారి బాగా పట్టుబట్టి లెంకేము. లెంకితే ఏం చేసింది ఒక్క పుణ్యము, బల్లిపోతారును మామిడి చెట్టు మీద బల్లిపోతారు పొడిసిగా తింటే చోనన్నాడు. ఇది ఒక్కటే పుణ్యం. యమధర్మరాజా ఈయన చేసిన పని ఒక్కటి ఉన్నదా దొరకాయ. కాకి బల్లిపోతారు పొడిసిగా తింటారంటే చోనన్నాడు. ఇక ఇదంతా పుణ్యం వేసిందా పుణ్యం ఈ పుణ్యం చాలా గట్ల. ఇక్కడిది బల్లిపోతారు ఎక్కడుంది ఏం కథ, అది వైకుంఠంలో ఉంది. మరి దాని వల్ల రికార్డు తీసుకోవాలి కదా, మరి అది పుణ్యం చేసింది కదా, చేసినప్పుడు వీళ్ళకి ఇవ్వాలి కదా. బల్లిపోతే పిలిస్తే ఏం సంగతి నీకు ఒక పుణ్యం చేసిండి నా మనిషి, మరి బతికించడానికి నువ్వు ఏం చెప్తావు అన్నట్టు నా దగ్గర ఏమున్నది బాల నిర్ధారం ఉన్నది, ఇంకా అంతకంటే నా దగ్గర ఏమున్నది రాదన్నది. అంటే అదే వీడు ఆ బల్లిదారు వీడు నరకంలో ఉన్నాడు కదా పట్టుకొని మీదుగా తెలంగాణ వీడు అంటే మీరు చెప్పినట్టు బల్లిదారం అయితే ఇడిచింది వాళ్ళకి. ఇడిచిన వాళ్ళే వీడు పోయి అయితే పట్టుకున్నాడు. పట్టుకుంటే వాళ్ళకల్లా లేతుండు ఇంకేంది అది గుంజుకుంటుండు వీడికి. గుంజుకోగా అవ్వ ఈడ పోతుండే అంత దొంగలే ఆయన 2 రోజులు అంతే. ఈడ పోతున్నాడు ఈ కాలంలో ఇంకోటి పట్టుకుంటాడు. అవ్వాలి ఆరి కాలం ఇంకోటి ఈడట పోతున్నాడు ఇంకోటి వచ్చి ఈ కాలు పట్టుకున్నాడు. అట్లా 5 ఓడేడుకోడు కాలు పట్టుకొని మీదికి రావడం గుంజుద్దా బల్లి బదల కింద ఉండదు. ఆయనతో తొడుక్కొని తెగింది ఆయనతో కూలింది అన్నట్టు. ఒకరి కాలు పట్టుకుని ఒకరు వీరికి ఎక్కితే ఆ బల్లి బదలునే కింద ఆయన చుట్టుకొని కింద కూలేదు. మొత్తం అనేది చర్య అంటే ఇంతంత పుణ్యం పనిచేయదు. బాగా మంచి మంచి విధానంగా పుణ్యం ఎక్కువ చేసుకుంటే మనకు పుణ్యం వస్తుంది. ఈ కథ విలువ అన్నమాట. మామూలు పుణ్యం చేస్తే ఏం లాభం అని వస్తుంది, న్యాయబద్ధ పుణ్యం చేస్తామని వస్తుంది. ఓ 100 రూపాయలు 200 500 పుణ్యం చేస్తే లాభం మనకు. ఇది మనకు ఈ కథ యొక్క రిజల్ట్ అన్నమాట. ఇంకొకటి చెప్తాయి 2 చెప్తాయి. ఒక పేద బ్రాహ్మడు నేను ఎంత మంచిగా చేసినా నా బతుకు ఇట్లయితుంది అనేటువంటి సమాధానాలు బాగా మందికి వెళ్ళి వెళ్తున్నాయి. నేను మస్తు మంది ప్రయత్నం మంచిగా చేస్తున్నా నా బతుకు భగవంతుడికి ఇట్లా చేస్తుండ్రు అనేటువంటి మాటలు బాగా మందితో వింటున్నా నేను. అయితే దీనికి రిజల్ట్ ఈ కథ ఖచ్చితంగా షూట్ అవుతుంది. పేద బ్రాహ్మడు తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్టలు లేవు, మొత్తం పొక్కల పడ్డ దోచున్నది, పొక్కల పడ్డ పంచి ఉన్నది. ఇంటికాడ కూడా ఏమి లేదు, తింటారు బిచ్చం అడుక్కోవాలి తినాలి. అటువలకల్లా ఆ బ్రాహ్మడు ఏం చేసేది, రాజుగారి ఇంటికి పోతే నా అవతారాన్ని చూసి ఏమైనా దానం చేయకపోతాడా నాకు అని అనుకున్నాను. రాజుగారి ఇంటికి రాజు ఉన్నాడు చూసి ఏమిటి ఎంతో బ్రాహ్మణులు మంచిగా బతుకుతున్నారు, పూజ పురస్కారాలు చేసి ఈ బ్రాహ్మణికి పూజ లేదు పురస్కారం లేదు, ఇంకొక పంట కట్టుకున్నాడు. ఇతనికి చదువు రాదా, మరి ఎందుకు ఇట్లున్నాడు, మంచిగా పూజ పురస్కారం చేస్తే పైసలు రానేవాడు, ఇతడు గిట్ట తయారైంది ఏంది. సరే వచ్చింది ఏదో వచ్చింది అది ఏం చేసింది 20 తులాల బంగారం తీసుకొచ్చి ఏం చేసిండు రాజు అని అంటే గుమ్మడికాయలు ఈ భవనంలో గుమ్మడికాయలు తింటారు కదా, గుమ్మడికాయకు ఇట్లా 4 కట్లు పెట్టిండు, ఇట్లా కట్టు పెట్టిండు అన్నమాట. కట్టు పెట్టి అలా గూజు తీసేసి ఈ బంగారం నాన్న నింపి మీరికెళ్ళి మళ్ళీ పడలో మూత పెట్టి దాన్ని గుప్తదానం అంటారండి, తెలకుండా చేసేది. మామయ్య ఇంటికి అయిన తర్వాత అమ్మగారి ఆయన
దాన్ని పోతే ఈ బంగారం మంచిగా బయటకైతే బతుకుతుంది ఉద్దేశం పెట్టడం కూడా పెట్టిన కూడా అయితే ఏం చేసిండు, తీసుకున్నాడు, ఎత్తుకొని పోతుంది. ఏమన్నా ఇస్తాడేమోనంటే ఈ గుమ్మడికాయ పిల్లల దగ్గర గుమ్మడికాయ పెట్టిండు. గుమ్మడికాయ పిల్లలు ఓ 10 రూపాయలు ఇస్తే బతుకుతాడు, నేను గుమ్మడికాయ దగ్గర పెట్టిండు అనుకుంటా పోతుంది. ఇక్కడ ఏమైంది అంటే ఊళ్ళో 3 బజార్లకు కసిరికి 3 బజార్ల కాడ పోరాళ్ళు పెద్ద ఆడబెట్టేది. ఇక ఒకరికి ఒకడు ఉరుకుడదు. ఆకలు 50 గజాలు 100 గజాల దాకా ఒకడు, ఇక్కడికి 200 గజాలు ఉరకాలి. 3 బజార్లు అందుకుంటే ఆడు గెలిచినట్టు అదే అని పెట్టుకున్నారు పోరాళ్ళతో. ఇక నట్ట నడువ ఈ 3 బజార్లు ఉన్నాయి. ఇటు 100 గజాలు అటు 100 గజాలు ఉన్నది. పోరాళ్ళకు 10 మంది పోరాళ్ళు ఏం చేసి ఇక్కడికి బాట పెట్టుకున్నారు. అక్కడ దాకా లైన్ పెట్టారు. ఇక లైన్ పెట్టారు. ఈ 3 బజార్ల విద్యలో ఉరకాలి వాళ్ళు. ఇక ఆయనకి బామ్మడి ఏం చేసి 3 గజాల కంటే వేయిలా నీ గుమ్మడికాయ అమ్మాయిని పడాలి. 3 బజార్ల కాడ ఎత్తేసింది. ఇక గుమ్మడికాయలు ఎత్తేసినప్పుడు గుమ్మడికాయ పక్కలు అయిపోయింది. ఆ బంగారం బయటపడేది. బయటపడాలి. పోరాళ్ళు దాన్ని వెళ్ళి ఒకరిని పట్టకప్పుడు ఉరుకుతుంటే ఇక వెళ్ళి పెట్టుకుంటూ ఉరుకుతా పోరాళ్ళు. ఓడా గుమ్మడికాయ ముట్టులు లేదు, ఓడా బంగారం తీసి లేదు. పోరాల్లో బంగారం తీసుకెళ్ళి గుమ్మడికాయ తీసుకెళ్ళి ఉరుకుతా ఉన్నారు. ఇక ముట్టినోడని ఎడుతుంది. రాజు ఏం చేసింది అడిగి ఆయన ఇంటికాడికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి అదే కసిరి కాడికి వెళ్ళి ఆయన పోతున్నాడు. గుర్రం మీద పోతుంటారు. రాజు కసిరిపోవాలి కదా. 3 వాళ్ళ కాడికి పోయేటోళ్ళు కాదు. ఇది నేను ఇచ్చిన గుమ్మడికాయ ఉన్నట్టున్నది. వీడు ఇక్కడే చేసిండు. శ్రీశైలం బంగారం అన్నయ్య కనబడుతుంది. అరే ఎంత బ్రాహ్మణుడు, ఎంత బాగుండాలంటే బంగారుకాయ ఇస్తే ఇంతమంది పోరాలు ఉరుకుతున్నారు. ఒక్కరికి తప్పు ఒక్కడు కూడా తీసుకోలేడు బంగారం. అంటే బంగారం తీసుకున్నాడు, గీతలు వేసుకున్నాడు. కాసేపు పోయిన వాళ్ళు అతనికి అదే తిరుగుడు తిరుగుతుంది. సరికాల ఇంత మంచిగా దానం చేస్తే 3 బదులక్కలు ఎత్తేసి గట్టిగా నేను చెప్పేసి బ్రాహ్మణుడు ఏంటిది కావచ్చు, నేను బాగు చేయాలని నేను అనుకుంటే వాళ్ళు బాగా బాగులేదు అని చెప్తాను. ఇంటికి వచ్చి వ్రతాన్ని తీసుకోండి. వ్రతంలో ఒక విషయం ఉంది. నాకు అది అంతు దొరుకుతలేదా, ఏంటిది రాజా నీకు అంతు దొరుకుతుంది, అంత పెద్ద విషయమా అని ప్రధాన ఒక పేద బ్రాహ్మణ వచ్చిందండి. 20 తులాల బంగారము గుమ్మడి గారు కోసి దానిలో పెట్టిన అతనికి దానం చేస్తే అది 3 బదుల కాడ ఇచ్చేసి అట్టేనే ఇంటికి వెళ్ళు. ఆ బంగారం వల్ల నా చేతికి వచ్చింది. సూర్య బంగారం ఇది ప్రధానికి చూపించినప్పుడు ప్రధాని ఏమన్నాడు, సరే నీకు దీనికి సమాధానం కావాలి కదా. నేను భగవద్గీతను చదివిన పాపం ఉన్న వాడి దగ్గరికి లక్ష్యం పోదు, పుణ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి లక్ష్యం పోతుంది. అలా భగవద్గీత సమాధానం ఉన్నది. పుణ్యాత్ముడి పలుకుడిలో ఉంటాడని ఉన్నది. ఈ లక్ష్మి వీరి దగ్గరికి ఎందుకు లేదు అంటే అతనికి తినే అదృష్టం లేదు, ఆ పాపం ఇంకా పరిష్కారం కాలేదు, అందుకే ఈ బంగారం ఆ బామ్మకి పోలేదు, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. ప్రధాని అంతే నవాయ మాట అంటే భగవంతుడే చెప్పాడు, పుణ్యాత్తుడే ఆనంద జీవితం గడుపుతాడు కానీ పాపాత్తుడు ఆనంద జీవితం గడపడు కదా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు నువ్వు బతికిస్తాను, నువ్వు ప్రయత్నం చేసినాడు బతికినట్టున్నా తగ్గిపోయి ఏం లేదు. అట్టేనే వాళ్ళు ఇక మీరు అటువంటిప్పుడు ఇది భగవంతుడు రాసినది నిజం అవునా కాదా అంటే రాజు ఏం చేసినావు అక్షరాలు నిజం అండి మాట్లాడినమాట. నేను బతకాలని ప్రయత్నం చేస్తే బతుకగా బదాలు ఎత్తేది పోయిందంటే ఇది అక్షరాలే నిజం అని అప్పుడు భగవంతుడికి రాజు కూడా బంగారం పెట్టి
ఇక్కడ నుంచి 10 మందికి తెలియజేయాలని, 10 మంది బాగుపడాలి, మంచి పనులు చేసి బాగుపడాలి అని చెప్పి మరి ఆ రాజు చెప్పి కరెక్ట్ ప్రధాని సరిగ్గా సమాధానం చెప్పిన ఆయన పేదరికం అనుభవిస్తున్నట్టే పాపం నుంచి అనుభవిస్తుంది, పుణ్యం నుంచి ఆనందంగా జీవితాలు గడుపుకోవడం, పాపం నుంచి కష్టాల పాలవుతుంది. భగవద్గీతలో రాజా భగవద్గీతలో చెప్పిన వాక్కులలో ఒక్కటి కూడా నిజము లేకపోలేదు, మొత్తం నిజమే. పాపము పుణ్యము రెండు, అంటే ఏం రాసిందంటే పాపం పుణ్యం రెండు ఉన్నాయి, అవి లేవడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఉన్నాయి. అవి మంచి మాట మాట్లాడితే పుణ్యము, పాడు మాట మాట్లాడితే పాపం, అంతే, ఇంకేం లేదు. అయితే ఇవి ఒక్క ధన సంపాదనే కాదు రాజా, ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఈ పాపం నుంచి 2 రకాల దెబ్బ, ఆరోగ్యం ప్రకారంగా దెబ్బ ఆడుతుంది, ధనం గురించి కూడా దెబ్బ ఆడుతుంది, పేదరికము అనారోగ్యం, ఇది 2 పాపం నుంచి వాటింటుంది. అది భగవద్గీతలో ఖచ్చితంగా రాసింది. నేను కూడా చదవలేదు, ప్రధాని నువ్వు భగవద్గీత చదవమంటుంది. రాజాలు పునర్జన్మ పుణ్యాత్ముడు రాజు అయిపోయినావు, వీకెండ్ చదువుతావు నువ్వు. అది నువ్వు పుణ్యాత్ముడు అయితే నీకు పట్టుంటుందా? లేదు లేదు లేదు, పుణ్యాత్ముడు అయినా నేను ఖచ్చితంగా నేను చదువుతాను. ప్రధాని నాకు నా భగవద్గీత గురించి చెప్పు అని చెప్పి ఆ రాజు అప్పుడు ప్రధాని భగవద్గీత గురించి చెప్పు అంటే ప్రధాని భగవద్గీత రాజుకి చెప్పాడు. అప్పుడు రాజు చాలా మంచి పేరు, ఇప్పటికీ నేను పుణ్యాత్తుడే రాజును, అయినా ఇంకా నాకు పుణ్యం కావాలి కదా, ఇంకా 10 మందికి నేను మేలు చేయాలి అని చెప్పి ఆ ఉద్దేశం ప్రకారంగా అక్కడ భగవంతుడు ఆ రాజును కూడా దీనికి భగవంతుడు తీసుకున్నాడు. సరిపోతుంది. మీ అందరికీ నమస్తే. ఈ విధానాన్ని బట్టి మీరందరూ మంచి ఆలోచించి మంచి జీవితాలు గడపడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎన్నెచ్చనే ఇలా పేదరికం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ధనవంతుడు కూడా వచ్చింది, మంచి మంచి బుద్ధి కూడా బుద్ధిమంతుడు కూడా వచ్చింది. బుద్ధిమంతుడు అయిపోయింది పని, బుద్ధి లేని పని కాదు, చాలా కష్టమైన పని. ఎందరో రకాలు కష్టాల పాలై బతుకుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఒక్క మన దేశమే కాదు, మన తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు కూడా దీన్ని పట్టించుకొని ఈ నమూనా బతుకుదేరు బళ్ళు అన్నక్కలలో పెట్టాలని భగవంతుని నేను ప్రార్థన చేస్తున్నాను. బతుకుదేరు బళ్ళు ఊరికి మండలకు జిల్లాకి అన్నక్కల పెట్టుకోవాలి. పెడితే యువత మొత్తం బాగుపడి ప్రపంచమే బాగుపడుతుంది అని ఉద్దేశం ప్రకారంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ నమస్తే.